ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. అయితే ఏ పార్టీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని అన్నారు. తనను ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని, రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు జగన్ అవకాశం ఇచ్చారని, జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో వైసీపీకి ఎంపీల బలం తగ్గిపోయింది. 2024 ఎన్నికల సమయానికి వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉండగా, విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 7కు తగ్గిపోయింది. ఇప్పటికే 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఇక మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు పూర్తి సమాచారం అందిస్తారు. రావు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక వారధిలా పనిచేశారు. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి అసలు ఎందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు? ఎందుకు అసలు రాజకీయాల నుంచి అంటే వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు? శ్రీదేవి, రాజకీయంగా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అంశాలను చూస్తే చాలా లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంది. మరి ఇందులో ప్రధానంగా విజయసాయి రెడ్డికి పార్టీకి గత కొంతకాలంగా కొన్ని వేరియేషన్స్ వచ్చినటువంటి దాఖలాలు అయితే కనుక క్లియర్ గా కనిపిస్తున్నాయి. నిన్న రెండోసారి ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంగా అక్కడ కూడా తనను పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఆయా ప్రాంతంలో మళ్ళీ ఏదైతే ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్నటువంటి ఏదైతే ఆ జిల్లాలో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బొత్స సత్యనారాయణ అక్కడ ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టారు. మరి ఆయా ప్రాంతాల్లో కొన్ని శ్రేణులైతే కనుక విజయసాయి రెడ్డి వ్యవహార శైలిని నిరసిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇటీవల అనేక వివాదాల్లో కూడా ఆయన నానినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓ మీడియా అధినేతకు ఆయనకు జరిగినటువంటి సంభాషణ కూడా మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. మరి ఈ వ్యవహారాలన్నిటినీ కూడా ఒక పక్కన ఉంచితే వీటిపై కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాకుండా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో అతనికి ఎటువంటి సమాచారం లేకుండా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పరిస్థితుల్లో సాయి రెడ్డి ఇక్కడ రాజీనామా చేసినటువంటి అంశాల్లో కొన్ని కీలకమైన పాయింట్లను ఆయన ప్రస్తావించాడు. అయితే రాజకీయంగా ఇది పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాజకీయంగా విజయసాయి రెడ్డికి చాలా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. మరి ఇప్పుడు చూస్తే ఏకంగా ఆయన పదవులు ఇచ్చింది, ఆయన ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో ఎటువంటి నిర్ద్వంద్వమైనటువంటి ఆలోచన అనేటటువంటిది లేనే లేదు. మరి ఇక్కడ ప్రధానంగా చెప్పుకునే అంశం ఏంటంటే, ఈయన రాజ్యసభ సభ్యుడైన ఫ్లోర్ లీడర్ గా కూడా అయితే అక్కడ ఆయనకి అవకాశం కల్పించడం జరిగింది. మరి అంతేకాకుండా కొన్ని స్టాండింగ్ కమిటీలో సభ్యత్వం కానీ, ఇంకా చాలా ఏదైతే పార్లమెంటు తరహాలో హౌస్ కు సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఆయనకే ప్రధానంగా వైసీపీ పెద్దపీట వేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి. రావు, రాజ్యసభ పదవీ కాలం 2028 జూన్ వరకు కూడా ఉంది. అయినప్పటికీ కూడా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు, అటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అంటే పార్టీలో కానీ లేకపోతే జగన్తో కానీ ఏదైనా అంతర్గతంగా విభేదాలు ఉన్నాయా? అవి బయటికి రాకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారా? ఎందుకు సభ్యత్వం అన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది? ఇవన్నీ కూడా అంతర్గతంగా విభేదాలు ఉన్నమాట వాస్తవమే. ఇటువంటి అంశాలకు సంబంధించి ఎప్పుడైనా కూడా ఆ స్థాయి పొలిటీషియన్ కి సంబంధించి ఇటువంటి తీవ్ర నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భంలో పలు దఫాలుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇప్పుడు చూస్తే ఆయనకు 2028 వరకు కూడా పదవీ కాలం ఉన్న నేపథ్యంలో కూడా ఆయన 2024 ఎంపీగా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మరింతగా ఆయన కుంగిపోవడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో అక్కడ చూస్తే ప్రధానంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజీనామా చేశారు, ఎందుకు చేశారు, భవిష్యత్తు ఏంటి అనేటటువంటి రెండు కారణాలను ఇక్కడ మనం విశ్లేషించాలి. ఆయన ఎటువైపుకు మొగ్గు చూపుతున్నారు, ఎటువైపుకు ఎవరిని ఇక్కడ ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అవకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రైజ్ చేయాల్సినటువంటి స్థానంలో ఇప్పుడు
ఏకంగా తనను ప్రోత్సహించినటువంటి బీజేపీ పెద్దలు కేంద్రం వాళ్ళ ప్రస్తావన మాత్రమే ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. భవిష్యత్తులో తాను ఏ రాజకీయాలు చేయను, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్తున్నటువంటి సాయిరెడ్డి విషయంలో మరి ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. భవిష్యత్తులో నిజంగా ఆయన వ్యవసాయమే చేస్తాడా, లేదంటే బీజేపీలో రాజకీయాలు చేస్తాడా అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావన. గతంలోనే ఇతనిపై చాలా సార్లుగా ఇతను బీజేపీలోకి విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారు అనేటటువంటిది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసినప్పుడు ఏదైతే రాజ్యసభలో 11 మంది సభ్యులు బలం ఉన్నటువంటి వైసీపీకి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసినటువంటి సందర్భంలో మరి అదే ముందు వెనుకగా సాయిరెడ్డి కూడా వెళతాడు అనేటటువంటి ప్రస్తావనలు అప్పుడే అంతటా కూడా కోడై కూర్చున్నటువంటి పరిస్థితి. మరి అటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చిన వారికి లేనటువంటి ప్రాధాన్యత ఆయన రాజీనామా సందర్భంగా ఎక్స్ లో ట్వీట్ చేసినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే ప్రధానంగా ఏదైతే రాజకీయాలు చేయలేము అని ఆయన నిర్ధారించుకొని ఇటువంటి ట్వీట్ చేసినప్పుడు రేపు రాజీనామా కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డిని కృతజ్ఞతలు తెలపడం మాత్రమే అది. మరి ఆ తర్వాత పదవులిచ్చి ప్రోత్సహించి ఇంత దారికి తీసుకొచ్చారు అనే విధంగా కేంద్రం ఎందుకంటే బీజేపీ పెద్దలను అమిత్ షాను ప్రధానంగా మోదీని ఆయన మరీ ప్రైజ్ చేసినటువంటి అంశంలో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి రాజీనామా అనేటటువంటిది ఊహలకు అందనిది అయినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన రాజీనామా భవిష్యత్తులో రాజకీయాలు చేయను అనేటువంటి దానిపైనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇదే థ్యాంక్ యూ.